బిగ్ బాస్ హౌస్ లో ఫుడ్ కోసం ఎలా కట్టుకుంటారో కంటెస్టెంట్స్ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాంటిది నిఖిల్ మరొకసారి తన గొప్ప మనసుని చాటుకున్నాడనే చెప్పాలి. ఇక అసలు విషయానికి వస్తే ప్రస్తుతం మెగా చీఫ్ రోహిణి వ్యవహరిస్తున్నా కూడా హౌస్ లోకి ఇంకా బిగ్ బాస్ రేషన్ పంపించలేదు. దీంతో రోహిణి అలాగే టేస్టీ తేజ అండ్ అలాగే అవినాష్ వీళ్ళందరూ కూడా బిగ్ బాస్ ప్లీజ్ మా కోసం ఒక పాల ప్యాకెట్ పంపివా, పాలు లేవు అంటూ ఒకే ఒక్క పాల ప్యాకెట్ ఉంది, దాంతో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ కూడా కాఫీ పెట్టడానికి సరిపోదంటూ మెగా చీఫ్ అయిన రోహిణి రిక్వెస్ట్ చేస్తుంది బిగ్ బాస్. కానీ బిగ్ బాస్ అసలు ఊ అనలేదు, ఆ అనలేదు. దీంతో ఇక ఇందులో భాగంగా విష్ణుప్రియ అక్కడికి వచ్చి నిఖిల్ నాకు చాలా తలనొప్పి వచ్చేస్తుంది, నాకు పొద్దున్నే కాఫీ పడకపోతే విపరీతమైన తలనొప్పి స్టార్ట్ అయింది, అందులోనే నేను నిన్న ఏడ్చాను కదా ఇంకా ఎక్కువైపోయింది, కనీసం ఎవరైనా సరే ఒక్క కప్పు కాఫీ ఇస్తే బాను నాకు అంటూ విష్ణుప్రియ తన బాధను వ్యక్తపరుస్తుంది. అయితే అక్కడే తేజ గౌతమ్ ఉన్నా సరే వాళ్ళిద్దరూ ఏం మాట్లాడలేదు. అయితే ఈలోగా నిఖిల్ అన్నాడు ఎవరైనా షేరింగ్ ఇస్తే తీసుకో ఒక గ్లాస్ పాలు దాంతో కాఫీ పెట్టుకో అంటే ఈలోగా అక్కడే ఉన్న తేజ ఎవరిస్తారు, ఎవరు పాలు, అందరూ కాఫీ తాగాలనుకుంటారు అని అనేసి తేజ అన్నాడు. అయితే నిఖిల్ సరే తేజ నా వంతు ఎలాగో పాలు ఉంటాయి కాబట్టి ఆ పాలు విష్ణుప్రియకి ఇచ్చేసి, ఎందుకంటే నేను బ్లాక్ కాఫీ తాగుతాను, పాపం తన కాఫీ లేకపోతే తలనొప్పి వస్తుంది అంటుంది కదా పర్వాలేదంటే ఈలోగా తేజ అన్నాడు అరే నువ్వు నిన్న కూడా కాఫీ తాగలేదు కదరంటే పర్వాలేదు, తనకు అంత తలనొప్పి వస్తుందని చెప్పినా కూడా మనం ఇంకా పట్టించుకోకపోతే ఎలారా మనుషులమైన అసలు అంటూ నిఖిల్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకొని తన పాలు విష్ణుప్రియకి ఇచ్చేసి తను బ్లాక్ కాఫీ పెట్టుకున్నాడు. ఇక విష్ణుప్రియ నిజంగా చేతులెత్తి దండం పెడుతున్నాను నిఖిల్, నాకు ఇప్పుడు ఎలా ట్రోఫీ విన్ అయినంత హ్యాపీగా ఉంది నిఖిల్, ఏదేమైనా సరే హౌస్ లో నీలాంటి కంటెస్టెంట్ ఎవరు నిఖిల్ని మెచ్చుకుంది విష్ణుప్రియ. ఏదేమైనా సరే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అక్కడే ఉన్న తేజ గౌతమ్ ఇద్దరు కూడా ఏం మాట్లాడలేదు, మనకెందుకులే అనుకున్నారో ఏందో, కానీ నిఖిల్ మాత్రం ఎవరికైనా ఆకలేస్తుందంటే వెంటనే చూడలేడు కదా, పాపం తన పాలుని ఏకంగా త్యాగం చేశాడు, తను బ్లాక్ కాఫీ పెట్టుకున్నాడు. మరి మీరేమంటారనేది కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. హౌస్లో అసలు ఏదైనా ఫుడ్ దొరికితే చాలు అది ఎప్పుడు తిందామని ఉంటారు, అలాంటిది నిఖిల్ మరొకసారి తన మనసును చాటుకున్నాడనే చెప్పాలి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.